సరిగ్గా చెక్కల ముక్కలం పెట్టుకోమా, చెక్కల ముక్కలం పెట్టుకొని చెక్కల ముక్కలం పెట్టి పెట్టుకోగలిగితే మనమే దేవుడు. మనకి ఆయనకి తేడా లేదు. నీవు నేను ఒకటే అని చెప్తున్నాను. ఇది వేదాలు కూడా అదే చెప్తున్నాయి. ఏకం సద్విప్రాత్ బహుధా వదన్యతే అని చెప్తుంది. ఉన్నది ఒకటే సత్యం, అది అనేక రూపాంతరాలు చెందింది అని చెప్తుంది. ఇది ఎట్లా సత్యం అంటే, భగవంతుడు చెప్పిన భాషలో ఒక పెద్ద మైదానంలో 1000 కడవల నిండా నీళ్లు నింపి పెట్టారు. ఆ రోజు పౌర్ణమి, ఆకాశంలో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఈ 1000 కడవలలో కూడా ప్రతి ఒక్క కడవలో చంద్రుడు కనిపిస్తూనే ఉన్నాడు. మరి ఉన్నది ఒకటే చంద్రుడా, 1000 మంది చంద్రుడు ఉన్నారు? చెప్పండి, ఒకటేనా? మరి 1000గా అవపడుతున్నది. దాని యొక్క ప్రతిబింబాలు ప్రతి కడవలో ఉన్నది ఒకటే, కానీ అది అనేక రూపాంతరాలు చెంది ఏ విధంగా కోరుకున్న వాళ్ళకి ఆ విధంగా దర్శనాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మరి చక్కగా తీర్చిదిద్దేదానికి మీకు సెలెక్ట్ చేసినటువంటి యొక్క ట్యూటర్ ఉన్నారు. ఆ ట్యూటరు చాలా ఓపికతో ఆల్రెడీ 3-4 బ్యాచ్లు నేర్పించడం జరిగింది. మీరు ఎక్కడే కానీ మీకు అర్థం కాకపోతే 10 సార్లు అడగండి. శిక్షణ దానికో మనకి డిగ్రీ ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళకు ఒక రికార్డు ఉంటుంది, అవునా? తెలుసా అందరికీ రికార్డ్ అనేది? అట్లా ఒక ప్రాక్టికల్ రికార్డు ఉంటుంది. దీనికి కూడా రికార్డు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. చిన్న చిన్న వస్తువులతో కుట్టి వాటిని దాంట్లో పెట్టాలి. ఆ రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు మా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు. అంటే మీకు ఈ ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యార్థిగా, మంచి ట్యూటర్గా తయారుగా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఇక్కడ దేవరకొండలో ఇలాగే కార్యక్రమం జరిగింది. పాపం అందులో ఒక అమ్మాయి చాలా అభివృద్ధి స్థితి వచ్చింది. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, వృత్తిని కూడా గౌరవించుకుంది. ఆ అమ్మాయి యొక్క అనుభవం చెబుతూ ఆ అమ్మాయి షాప్ పెట్టుకొని తనకంతకి ఇంకొక నలుగురు జోడించుకొని ప్రైమ్ మినిస్టర్ 2 రోజుల విభజన కింద దాంట్లో ఒక 2 లక్షల మీకు లోన్ వస్తుంది, దాంట్లో కొంత సబ్సిడీ వస్తుంది. అది ఒక్కరు పెడితే రాదు, ఒక 4-5 కలిసి ఆ లోన్ పెట్టుకొని మంచికి ఒక డెవలప్ చేసుకుంటే ఫస్ట్ 2 లక్షలు ఇస్తారు. తర్వాత ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం ఎక్కువ బిజినెస్ చేయాల్సిన పని లేదు. మనం పుట్టుకున్నా కూడా, మన పిల్లలై మనం పుట్టుకున్నా కూడా ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళమే కదా. ఆ రకంగా డబ్బులు సేవ్ చేసుకొని భగవంతుని యొక్క శక్తి ఇచ్చేంత వరకు మనము 10 మందికి సహాయం చేస్తూ మనము మన యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఈ యొక్క కార్యక్రమంలో మీకు ఇప్పటి నుంచి